దాతృత్వం చాటుకున్నారు. 20 కోట్ల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్నిచ్చే పార్కు కోసం మంత్రి సొంత భూమిని దానం చేశారు. లక్ష్మారెడ్డికి భూములు దానం చేయడం కొత్త కాదు. గతంలోనూ ఆయన భూదాన ఉద్యమ స్ఫూర్తితో పేదలకు భూములు పంచారు. అది 6 ఎకరాల పట్టా భూమి. ఎకరాల లెక్కన అమ్ముకుంటే దాని విలువ 5 కోట్ల రూపాయలు. అదే ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటే దాదాపు 20 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. అంతటి విలువైన భూమిని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు నిమిత్తం ఉచితంగా ఇచ్చేశారు. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి మున్సిపాలిటీలోని నల్లకుంట సమీపంలో 20 సంవత్సరాల క్రితం లక్ష్మారెడ్డి ఈ భూమిని కొనుగోలు చేశారు. నల్లకుంట కట్ట శిఖం భూమి సుమారు 2 ఎకరాలు ఉంటుందని, మినీ ట్యాంక్ బండ్ కు ఆ స్థలం సరిపోనందున తన పట్టా భూమిని ఇవ్వడంతో పాటు పక్కనే ఉన్న మరో 2 పట్టా భూములను సేకరించనున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ తో కలిసి నల్లకుంట ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. డ్రైనేజీ నీటితో నల్లకుంట కలుషితమైందని, దాని అభివృద్ధికి మున్సిపల్ శాఖ నుంచి 75 లక్షలు, మైనర్ ఇరిగేషన్ నుంచి 40 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. నల్లకుంట కట్టపై ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్న పేదలకు ప్రత్యామ్నాయం చూపించి 4 నెలల్లో మినీ ట్యాంక్ బండ్ నిర్మించనున్నట్టు తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూమిని పట్టణ రూపురేఖలు మార్చేందుకు మంత్రి ఇలా ఉచితంగా ఇవ్వడం హర్షణీయమని ప్రజలు ప్రశంసిస్తున్నారు.